హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి. ఈసారి తప్పకుండా పనస్తోనలు అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే. ఓకే, ఫస్ట్ అయితే మనం వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేను 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నానండి. మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని పిండిలో వేసేసుకొని మొత్తం ఒకసారి కవర్ చేసేసేయండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, చేయి పెట్టి కలుపుకునేటప్పుడు కొద్దిగా కాలుతుంది. పిండితో కవర్ చేసామంటే మనకి వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ ఆయిల్ని మొత్తం పిండికి పట్టేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఆయిల్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చినట్టయితే మనకి గుల్లగా వస్తాయన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మనకి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని అయితే కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. లూజ్గా కలుపుకుంటే మనకి చేయడానికి రాదనమాట. ఇలా గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి పిండి ఆరిపోకుండా పైన ఏదైనా మూతతో కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎక్కువసేపు నానాల్సిన పని ఏం లేదండి, వెంటనే చేసేసుకోవచ్చు. పిండి అనేది గట్టిగా అవ్వకుండా ఉండటానికి మనం మూత పెట్టుకుంటున్నాం అనమాట. ఇలా స్మాల్ సైజు బాల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా స్మాల్ సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పూరీ పీట మీద ఒక పొడి పిండి చల్లుకొని మనం పూరీలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం చిన్న సైజులో ప్రెస్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చిన్నగానే చేస్తున్నాను. చూసారు కదా, ఈ మాత్రం అయితే చేసుకుంటే సరిపోతుంది. పైన పొడిపిండి ఉంది కదండి, ఆ పొడిపిండిని కొద్దిగా రబ్ చేసుకుంటూ చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది, అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది కట్ అవ్వకుండా ఓన్లీ మధ్యలో మాత్రమే కట్ అయ్యేటట్టు కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి తొనలు అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. విడివిడిగా వస్తాయి. మధ్యలో చక్కగా కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కడ అతుకు ఉందనుకోండి అక్కడ అతుక్కుపోతుందన్నమాట. అతుక్కోకుండా ఇలా పొడవుగా కట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఎడ్జెస్ పట్టుకొని రోల్ చేసేసారంటే మీకు పనస తొనలు అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా లోపలికి ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేశారంటే మనకి లూజ్గా వచ్చేసి తొనలు అనేది విడిపోతూ ఉంటాయన్నమాట, అతుక్కోకుండా ఉంటాయి. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇదే విధంగా మనం చిన్న సైజు బాల్ తీసుకొని పూరీ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా చిన్న సైజులో చేసుకోవాలి అని అంటున్నాను. చూడండి, నేనైతే ఈ సైజులో చేశాను. మీరు కావాలి అంటే కొద్దిగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఇబ్బంది లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం అతుక్కోకుండా ఉండేటట్టు చూసుకొని చేసుకుంటే షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా నైఫ్తో మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్లు పట్టుకొని ఇలా రోల్ చేసేసేయండి. అటు చివర ఇటు చివర ఒకసారి ప్రెస్ చేశారంటే మనకి ఊడకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా అనమాట. ఇలా మధ్యలోకి ఒక్కసారి నొక్కినట్టు చేస్తే మనకి పొరలు అనేది విడిపోతాయి. ఈ విధంగా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. మనం ఇవి చేసుకున్నప్పుడు ఆరిపోకుండా పైన పేపర్తో అయినా దేంతో అయినా కవర్ చేసేసేయండి. మనకి రఫ్గా ఆగిపోకుండా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఎక్కువ హీట్ అవ్వనికండి ఆయిల్ని. మనం ముందుగా చేసి పెట్టుకున్న పనస తొనలని వేసేసుకొని 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి. చూసారు కదా, మనం ఆయిల్లో వేస్తుండగానే ఫ్లఫీగా ఎలా విడిపోతున్నాయో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఈ విధంగా ఆయిల్, వేడి నూనె కానీ అలాగే బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని పిండిలో కలుపుకున్నారంటే ఈ విధంగా గుల్లగా అయితే వస్తాయన్నమాట. అందరికీ ఈజీగా ఉండాలని చెప్పి నేను వేడి నూనెతో వేసి చూపించాను. చూడండి, ఈ విధంగా మనం వేసిన వెంటనే కలర్ వచ్చేసాయి కదా. ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచుకోండి. పర్ఫెక్ట్గా లోపలికంటూ కుక్ అవుతాయి. లోపలికంటూ వేగితేనే మనకి మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
వేయించుకొని తీసేసుకోవాలి. తీసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈసారి తప్పకుండా ఏదైనా ఫెస్టివల్‌కి లేదా సంక్రాంతి రాబోతుంది కదండీ! తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇదే విధంగా మిగతా పనసతొనలన్నిటిని కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ వస్తేనే మనకి క్రిస్పీగా ఉంటాయండి. మనకి వైట్‌గా ఉన్నప్పుడే తీసేసామంటే మెత్తగా అవుతాయన్నమాట. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. నేను హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను కదా! దానికి ఒక 200 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. ఒక 50 గ్రాముల వరకు పంచదార తీసుకున్నానండి. ఈ రెండిటిని కొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసి పాకం పట్టేసుకుంటున్నాను. ఈ పాకం బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టి మళ్ళీ బాయిల్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అనేది చూసారు కదా! ఇలా కొద్దిగా చిన్న తీగలాగా వస్తే సరిపోతుందనమాట. స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చి తీగలాగా వస్తే సరిపోతుంది. ఎక్కువ పాకం అయితే రానవసరం లేదు. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పనసతొనల్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని ఈ పాకంలో వేసేసుకుందాము. ఈ పాకంని ఈ పనసతొనలకి 2 విధాలుగా పట్టించవచ్చండి. ఇలా మొత్తం పాకంలో మనం వేసేసుకొని అటు ఇటు ఒకసారి తిప్పేసి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ డిప్ అయ్యేంత వరకు మాత్రమే ఉంచేసుకొని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకంలో నుంచి తీసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలండి. అప్పుడు మనకి పాకం అనేది పనసతొనల పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అయితే పాకంలో డిప్ చేయకుండా ఇలా ఒక లోతు గిన్నెలో తీసేసుకొని మనం రెడీ చేసుకున్న పనసతొనలన్నిటినీ కూడా మనం రెడీ చేసుకున్న పాకాన్ని ఇలా వేసుకొని ఒకసారి కిందకి పైకి ఇలా రోల్ చేసుకున్నారంటే మనకి ఈజీగా పాకం అనేది అన్నిటికీ పట్టేస్తుందండి. మనకి పాకం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. చూడండి ఇట్లా కిందకి పైకి ఒకసారి ఇలా అన్నారంటే మొత్తం ఈజీగా పట్టేస్తుంది. చూడండి మన పనసతొనలు పాకం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఒకటి విరిపి చూపిస్తాను ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.